శ్రీనివాస్ గారు చెప్పండి, ఎవరిది పై చేయి అయింది? మీరేదో మధ్యస్థంగా కామ్గా వెళ్ళిపోయారు, వాకౌట్ చేశారు, ఏదో అయిపోయింది అనుకోండి. హరీష్ రావుది పై చేయి అయిందా? రేవంత్ రెడ్డి గారిది, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిది, మల్లుబట్టి గారిది, పొంగులేటి గారిది, వీళ్ళది పై చేయి అయిందా ఈ ఓవరాల్గా ఈ సబ్జెక్ట్ డిబేట్లో? ఆ రెండు పార్టీలకు ఓటమే సార్, ఎవరిదేం పై చేయి ఏం లేదు. వాళ్ళేమో బీఆర్ఎస్ వాళ్ళు డిఫెన్స్ లో ఉన్నారు. చేసిన పనికి, చేసిన తప్పులకు, ఆరోపణలకు వారు డిఫెండ్ చేసుకుంటూనే పోవాల్సిన పరిస్థితి, ఒకదాని మీద ఒకరు డిఫెండ్ చేసుకుంటూ పోయేటువంటి పరిస్థితి. వీళ్ళేమో ఆరోపించి కమిషన్ లేసి లాస్ట్ కు చేతులు ఎత్తేసినారు, మాత్రం చేత కాదు, యాక్షన్ తీసుకునే దమ్ము మా దగ్గర లేదని చెప్పి ఓటమిని ఒప్పుకున్నట్టు అయిపోయింది. అల్టిమేట్ గా జరిగింది ఏం సార్? కాంగ్రెస్ సర్కార్ చేతులతోనే ఓన్లీ బీజేపీ కెన్ రెస్క్యూ ది స్టేట్, బీజేపీ కెన్ రూల్ ది స్టేట్ అని చెప్పేసి మాకు సర్టిఫికేట్ ఇచ్చినట్టు అర్థమైపోయింది. మరి ఆ మాట హౌస్ లో చెప్పి ఉండాల్సింది కదా మహేష్ రెడ్డి గారు. ఆయన మీరు ఆదివారం ఎందుకు పెట్టారు, ఒక్కరోజు ఎందుకు పెట్టారు, ఇన్నాళ్ళు ఎందుకు చేయలేదు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నారని ఎందుకు అన్నారు? మరి మీరు చెప్పినట్టుగా మేమే రక్షించగలుగుతాం, మేము సిబిఐ టేకప్ చేసేస్తుందని చెప్పారా? మరి వారు ఏం మాట్లాడినంత కామెంట్ చేయదలుచుకోలేదు, కానీ ఇది జరిగే వాస్తవం సార్. జరిగిన ఈటెల రాజేంద్ర గారు మీ పార్టీలో ఉన్నారు కదా, ఈటెల రాజేంద్ర గారు మీ పార్టీలో ఉన్నారు కదా, ఏం చేస్తారు? మా పార్టీలో ఉంటే ఏమైతే జరిగింది, గతంలో ఏం జరిగిందో అది బయటకు వస్తుంది కదా. అంతే, ఎవరి పాత్ర ఎందులో ఏమున్నది, వారు తప్పు చేసి ఉంటే తప్పు ప్రకారంగానే ఆ రిపోర్ట్ ప్రకారంగా ప్రాసిక్యూట్ చేయాల్సిందే. ఎక్కడ ఎవరిని కూడా భారతీయ జనతా పార్టీగా లేదా ఎన్డీఏ సర్కార్గా, బీజేపీ సర్కార్గా ఎవరిని కూడా రక్షించే అవకాశం లేదు. ఆ యొక్క ఆలోచన మాకు ఉండదు కూడా. అంటే ఇప్పుడు ఈటెల రాజేంద్ర గారు తప్పు చేశారనుకుంటున్నారా లేదా అది చెప్పండి. ఈటెల రాజేంద్ర గారు తప్పు చేసినట్లయినా కాదా ఈ మొత్తం ఈ ఎపిసోడ్లో? అది నేనైతే చెప్పలేను సార్, ఎందుకంటే వారి పాత్ర ఎంతవరకు ఉన్నది ఏ ఆఫీసర్ని అడిగినా కానీ మాదేం పాత్ర లేదు, ఎవరిదేం ఈటెల రాజేంద్ర గారి మీద వ్యతిరేకత లేదు, కాకపోతే బీజేపీలో ఉన్నాడు కాబట్టి పాత్ర ఎంత మేరకు ఉన్నది వారి డెసిషన్స్ లో పాత్ర ఎంత ఉన్నది ఎవరికి లేదు. ఎంక్వైరీకి వెళ్ళి వచ్చినప్పుడు ఆయన ఏమి లేదు, అంత క్యాబినెట్ డెసిషన్ అని కూడా చెప్పేశాడు కదా. క్యాబినెట్ అన్న దాని క్యాబినెట్ డెసిషన్ సార్, కనబడుతున్న డెసిషన్, కానీ క్యాబినెట్ ఎవరు మిమ్మల్ని ఇబ్బంది పెడదలుచుకోలేదు. రిమోట్ కంట్రోల్, ఆ రిమోట్ కంట్రోల్ ఎవరు? అవినీతి జరిగింది అనేది 1,00,000 కోట్లని మామూలుగా అనేస్తారు. పాయింట్ కాస్ట్ 1,00,000 కోట్లు అయితే 1,00,000 కోట్లు ఎట్లా? బీజేపీ 1,00,000 కోట్లు ఎప్పుడు అనలేదు, జరిగి ఉంటాయి. ఒక్క నిమిషం రైట్, మీరు చెప్పండి, ఎవరిది రేవంత్ గారిది పై చేయిందా, హరీష్ రావు గారిది పై చేయిందా? ఖచ్చితంగా మా ప్రభుత్వం చేసినటువంటి ఆరోపణలకు బీఆర్ఎస్ పార్టీ తప్పించుకునే ప్రయత్నంలో భాగంగా అబద్ధాలు చెప్పడానికి సక్సెస్ అయింది అనేది మనం అందరం కూడా ఆలోచన చేయాలి. ఎందుకంటే అబద్ధాలు చెప్పడం, ఎందుకంటే అబద్ధాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసింది, అబద్ధాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసింది. కానీ రేవంత్ రెడ్డి గారు కానీ, బట్టి విక్రమార్క గారు కానీ, మిగతా వాళ్ళు చేసినటువంటి మా శ్రీధర్ బాబు గారు కానీ మాట్లాడినటువంటి మాటలకు సమాధానం చెప్పలేక అబద్ధాలు చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేసింది. దాంతోపాటుగా ఏదైతే కాళేశ్వరం విషయంలో వారు చేసినటువంటి అవినీతి ఈ సమాజానికి చెప్పడానికి శాయశక్తుల ప్రయత్నం చేసినాం ప్రజాప్రభుత్వం ద్వారా. దాంతోపాటు ఏదైతే భారతీయ జనతా పార్టీ మరీ డిమాండ్ చేసిందో, ఏదైతే ప్రతిసారి నోరెత్తినప్పుడల్లా ఏదైతే ఆరోపణలు వచ్చినప్పుడల్లా సిబిఐకి అప్పచెప్పడని చెప్తుంది. దీని ఒక్కదాని సమాధానం చెప్పండి. కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ 3 పిల్లర్లేనా, లేక హరీష్ రావు గారు చెప్పినట్లు 25 రిజర్వాయర్లు, మొత్తం 10 సొరంగాలు, అంటే నాకు ఫిగర్ నాకు తెలియదు కానీ సుమారుగా ఆయన చెప్పింది 10 సొరంగాలు, సబ్స్టేషన్లు, ఇవన్నీ కాలువలు, ఇవన్నీ కూడా వస్తాయిగా. ఎక్కడ కాలువలు దవ్వుతే ఎక్కడ వరి వండుతుందో వారు సమాధానం చెప్పాలి. వారు ఏం చెప్తారు? కాళేశ్వరం ద్వారా తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం ద్వారా ఎక్కడ పంట పండుతుందో సమాధానం చెప్తలేరు. మేమేం చెప్తున్నాం అంటే వాళ్ళు ఏం చెప్పారు, 18 లక్షల ఎకరాలు పంట పండుతుంది అని చెప్పారు అంటున్నారు. కానీ అక్కడ ఎంత పవర్ ఉపయోగపడుతుంది, ఎంత ఖర్చు అవుతుంది అని కూడా చెప్పాలి కదా. మాపోటాలని చెబుతాం కాదు. తెలంగాణ ఉద్యమం టైంలో ప్రాణహిత చేయవాళ్ళు 35,000 కోట్లు అంటే అమ్మో తెలంగాణ భరిస్తుందా అని మేము అడిగేవాళ్ళం. ఎకరానికి 50,000 పడుతుంది అనుకునేవాళ్ళం. కానీ అట్లాంటిది కేసీఆర్ గారు ధైర్యం చేసి మొత్తం 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు. మీరు దాని మీద వెళ్ళట్లేదు కదా, విధాన నిర్ణయం మీద మీరు వెళ్ళట్లేదు కదా, మీరు దాన్ని సపోర్ట్ చేస్తూనే దాంట్లో అవినీతి మీద వెళ్తున్నారు. అవినీతి చూపించమంటేనేమో
అవినీతి ఒక్క కాంట్రాక్ట్ సంస్థ పేరు ఎందుకు చెప్పట్లేదండి? అసెంబ్లీలో అంత పెద్ద చర్చ జరిగితే ఒక్క ఎమ్మెల్యే కూడా ఒక్క కాంట్రాక్టర్ పేరు ఎందుకు రైట్ చేయలేదు? కాంట్రాక్టర్ల సంబంధం లేకుండా కేసీఆర్ ఒక్కలే తీసుకున్నారా? వాళ్ళు ఇచ్చినటువంటి కాంట్రాక్ట్ పాటగా చేసి ఇచ్చారు కాబట్టి ఎట్లా ఇచ్చిన ఫైనల్ గా కృష్ణ గారు ఎట్లా చెప్పండి, రేవంత్ రెడ్డి గారి పై చేయ, హరీష్ రావు గారి పై చేయ? సార్ తెలంగాణ ప్రజల పై చేయి ఉండాలి కదా సార్. అల్టిమేట్లీ కాళేశ్వరం కట్టింది ప్రజల కోసం సార్. మీరు వాళ్ళు చూడండి సార్, మీరు అడిగినరు కాళేశ్వరం అంటే ఏంటిది అని, వారు చూసిరో లేదో మాకు తెలియదు కానీ కాళేశ్వరం అంటే ఒకటి ఆ 3 బరాజులు మాత్రమే కాదు సార్, 15 రిజర్వాయర్లు, 19 సబ్స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల టనల్లు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాల్, 141 స్టోరేజ్ కెపాసిటీ అయిపోయింది సార్. 141 టీఎంసీ స్టోరేజ్ కెపాసిటీ సార్. సార్ ఒకటే చెప్తున్నాను, 16 మే 2007లో 17,000 కోట్లు ఉన్నది, దాన్ని 17 డిసెంబర్ 2008కి 38,000 కోట్లు అయింది సార్. కేవలం కొన్ని నెలల్లోనే కాస్ట్ ఎస్కలేషన్ అయింది. మేము అదే అంటున్నాం సార్, దానికే జైల్లో వేస్తారా సార్? ధర పెరిగిందంటే సార్ 2008 నుంచి 18 వరకు సిమెంట్ ధర పెరగదా, ఐరన్ ధర పెరగదా, ఎన్నో ధరలు, ట్రాన్స్పోర్టేషన్ ధరలు కూడా పెరుగుతూ ఉంటాయి. ఇవన్నిటికీ కూడా మీరు ఇవాళ సిబిఐకి ఇస్తాము సార్. వారు ఒక మాట అన్నారు, బీజేపీ వారు, మీరు బీజేపీ ద్వారానే ఈ రాష్ట్రం సెక్యూర్ అవుతుంది మంచిది అని అంటే మీరు అనడం ఏంది, వీరు దానికి వత్తాసు పలకడం అన్నట్టే. సిబిఐ ద్వారానే మేము తెలంగాణలో రాజకీయం చేయగలుగుతామని బీజేపీ ఒప్పుకున్నట్టు ఇప్పుడు, అండ్ దానికి వీరు మార్గం ఇస్తున్నట్టు, రాజమార్గం సిబిఐ ద్వారా ఇవాళ రండి, మీరు బీజేపీ రండి అని చెప్తున్నట్టు కదా సార్. ఇవాళ 100% హరీష్ రావు గారు 33 సార్లు మైక్ కట్ చేశారు సార్. వీరే లిస్ట్ చెప్పారు జనరల్ గా. అంటే అసెంబ్లీలో గవర్నమెంట్ ఇబ్బంది పడినప్పుడల్లా అపోజిషన్ వాళ్ళు బాగా మాట్లాడుతున్నారు అనుకోండి, డైవర్ట్ చేస్తారు. అది న్యాచురల్ గా లిస్ట్ వారే చెప్పారు కదా సార్. ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి గారు, సినిమాటోగ్రఫీ వెంకటరెడ్డి గారు, జూపల్లి గారు కూడా సెల్ఫ్ గోల్ వేసుకున్నట్టు అయింది. అసలు ఏమి అక్కడ నీళ్లు ఇక్కడ నీళ్ళకి మధ్యలో ఎక్కడ నీళ్లు రావంటే నువ్వు ఒక 20 వాగుల పేర్లు చెప్పి ఇదంతా నీరంతా అక్కడికే వస్తుంది సార్. ఇవాళ వీళ్ళ కమిషన్ రిపోర్ట్ లోనే షార్టేజ్ ఆఫ్ వాటర్ ఇన్ ఎస్ఆర్ఎస్పి అనేది మెన్షన్ చేసి ఉంది సార్. ఓకే, అంటే వీళ్ళు ఇప్పటి వరకు ఎస్ఆర్ఎస్పి మేం చేసినాం అని చెప్పుకున్న దాన్ని కాళేశ్వరం ద్వారా స్థిరీకరణ జరిగింది ఎస్ఆర్ఎస్పి అని. ఫైనల్ గా మీరు చెప్పేదంటే దీంట్లో అవినీతి అనేది చూపించలేకపోయారంటారా సార్? వారు అవినీతి అనేది చూపెట్టలేకపోయినరు. తెలంగాణ ప్రజల టైం వేస్ట్ చేస్తున్నారు, ధనాన్ని వేస్ట్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ గోల్ ఏంటిదంటే సార్, మాకు భయం ఏంటిదంటే ఇవాళ మేము నిర్మాణం చేసిన సచివాలయంలో వీళ్ళు ఉన్నారు, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో వీళ్ళు ఉన్నారు, కానీ అదే మొత్తం కాళేశ్వరాన్ని కేవలం ఒక్క పిల్లర్ అయితే మొత్తం కాళేశ్వరం కూడా కూలిపోవాలని రోజు క్షుద్ర పూజలు చేస్తున్నారు సార్. మాటలు మాట్లాడే ముందు జాగ్రత్త మాటలు మాట్లాడారు. అవును కదా, కూలేశ్వరం అని ఎట్లా అంటారు మీరు? కూలేశ్వరం అని ఎట్లా అంటారు మీరు? ఒక పేరుని కాళేశ్వరం, దేవుడి పేరున్న ప్రాజెక్ట్ ని కూలేశ్వరం ఎట్లా అంటారు సార్? చెప్పండి. 5 పిల్లర్లు కూలిపోయిన స్వయంగా హరీష్ రావు గారు కదా చెప్పింది హౌస్ లో నిన్న. మరి ఒక్క పిల్లర్ ఎట్లా అంటారు? 4 లేదా 2 కూలిపోయినాయా లేదా? 5 పిల్లర్లు కూలిపోయినాయి కదా. కూలడం వేరే, కుంగడం వేరే. పగుళ్ళు వచ్చినాయి, ఎంత పెద్ద పగుళ్ళు వచ్చినాయి. అంటే హరీష్ రావు గారు అనేక ఎగ్జాంపుల్ చెప్పారు. అసలు కాళేశ్వరంకి ఎప్పుడైనా పోయిరా మీరు? కాళేశ్వరంకి ఎప్పుడైనా పోయిరా మీరు? ఇప్పుడు గతంలో ధవళేశ్వరం దగ్గర బ్యారేజ్ ఉండేది, కాటన్ దొర కట్టింది. అది విపరీతమైన వరద వచ్చి కొట్టుకుపోతే ముఖ్యమంత్రిగా ఉన్న వెంగళరావు గారు అక్కడ దగ్గర కూర్చుని కట్టించాడు సార్. అది మళ్ళీ అక్కడి వాళ్లకు కృతజ్ఞత ఉన్నది కాబట్టి కాటన్ దొరకు విగ్రహం కట్టిర్రు. ఇక్కడనేమో కేసీఆర్ గారికి సిబిఐ. ఇక్కడ దొర కట్టింది కూలిపోతే ఆయన పేరులోనే కాబట్టి ఈ దొర అదే సార్, కోరుకుంటున్నారు, మొక్కుకుంటున్నారు. సరే నేను శుద్ర పూజలు మొక్కుకుంటున్నారు సార్, రోజు కూలిపోవాలని మొక్కుకుంటున్నారు సార్. వీళ్ళు అదే పని మీద ఉన్నారు. కళ్ళ మంట, వీళ్ళు చెయ్యలేని మేము చేసినాం కాబట్టి కళ్ళ మంట వీళ్ళకు. అంతే, కళ్ళ మంటనా కడుపు మంటనా చేసి చూపెట్టండి, చేసి చూపెట్టండి. మీతో ఏమైంది? ఒక ఫ్లైఓవర్ కూడా కట్టలే మీరు ఇవాళ వరకు. ఫ్లైఓవర్ కూడా రిబ్బన్ కటింగ్ చేస్తున్నది మేము కట్టింది.
ఎంఎంటీఎస్ ఎవరు తెచ్చిండ్రు? ఇప్పుడు వచ్చిన వీళ్ళు తర్వాత తెచ్చిండ్రా అండి? ఇప్పుడు మెట్రో వచ్చిన ఎవరు తర్వాత తెచ్చిండ్రు? ఈ 2 సంవత్సరాల్లో మెట్రో ఏం ఎవరు చేశారు? తెచ్చిండ్రు సార్? ఈ 2 సంవత్సరాల్లో సార్, ఏం మెట్రో చేశారు? కాంగ్రెస్ పార్టీ తేలేదా? ఖచ్చితంగా 2 లక్షలు కాంగ్రెస్. తెచ్చిందా? తెలంగాణ ఎవరు ఇచ్చిందండి? బీఆర్ఎస్ పార్టీ తెచ్చిందా? ఖచ్చితంగా కాంగ్రెస్ మరి ఏంటండి ఏం దాంట్లో మాట్లాడతారు? అనుమానం. తెచ్చింది ఇప్పుడు మేము చర్చ ఏం దాని తెలంగాణ గురించి కాదు. ఇచ్చేటట్టు చర్చ మేము దాని గురించి ఎవరు కాదు. చెప్పండి. చర్చ దాని గురించి కాదు. కాళేశ్వరం మేము కాదండి. చెప్తున్నాం. కాళేశ్వరం దాంట్లో ఒక్క కాంట్రాక్టర్ పేరు ఎందుకు సీఎం గారు కానీ మంత్రులు కానీ ఎందుకు రేట్ చేయలేదు? అట్లాగే వీళ్ళు మాట్లాడలేదు, వేరే విషయం. అంతేకాదు రిటైర్డ్ ఇంజనీర్ల కమిటీ దాని మీద సరైన సమాధానం ఎందుకు చెప్పలేకపోయారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు? పైగా మీరు రాయించారు అనగానే అయిపోయింది కదా. ఇచ్చింది అనుకోండి. BRS వాళ్ళు పాట ఉదాహరణ చేసి, చెప్తున్నా. అట్లాగే ఇచ్చింది BRS వాళ్ళు చెప్పాల్సింది వాళ్ళు కదా. ఆర్గ్యుమెంట్స్ లో Yes, ఖచ్చితంగా కానీ CBI ఒకటి మాత్రం లకు వాస్తవం, వెళ్తాయి. ఒక్కటి మాత్రం వాస్తవం. నాకు అర్థమైంది ఏంటంటే హరీష్ రావు గారు వెల్ ప్రిపేర్డ్. అరే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఎన్ఎస్డిఏ గురించి ప్రస్తావించగానే లోక్సభలో నువ్వు వ్యతిరేకించావు చూడవే స్వామి అని చెప్పి ఇది చెప్పడం అబద్ధాలు చెప్పడంలో హరీష్ అబద్ధం రావు కాదు కదా. గారు అరే లోక్సభలో రికార్డు చెప్తే అబద్ధం అంటారు. ఎందుకంటే అది హరీష్ నేను రావు గారు హరీష్ రావు గారు హరిశ్చంద్రులకు గుర్తు హరీష్ రావు గారు చెప్పిన దాంట్లో ఈ దీంట్లో అవినీతి ఉందా లేదా అన్నదానికి నేను చెప్పలేదు. కానీ అన్నిటికంటే పెద్ద బద్ద మనం చూసినాం కదా సార్. ఏంటిది? రాహుల్ గాంధీ గారు రేవంత్ రెడ్డి గారు సిబిఐ గురించి ఏం Right. మాట్లాడారు? Okay. ఆటోనోమస్ బాడీ. Right, okay, time సిబిఐ ఇస్ ఆటోనోమస్ బాడీ. Right. కాంగ్రెస్ Okay. పార్టీ కాకపోతే వీళ్ళు ఏం చేస్తున్నారు? ఏదేమైనా సమాధానం కాళేశ్వరం చెప్పండి. ప్రాజెక్టు సిబిఐకి ఇవ్వడం ద్వారా బీజేపీ కోర్టులోకి నెట్టి ఆ 2 పార్టీలని కలిపాయని చెప్పడానికా లేకపోతే నిజంగానే జరుగుతుందా ఏమిటనేది భవిష్యత్ పరిణామాలు ఎలా ఉంటాయో చూద్దాం.